హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి మన వీడియో వచ్చేసి బెండకాయ టమాటా కర్రీ అయితే చేశాను. సో ఎలా చేశాననేది చూస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం బెండకాయలు ఫ్రెష్గా కడుక్కొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటాలు కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని, ఒక పెద్ద ఆనియన్స్ కూడా తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, ఇందులో నేను వచ్చేసి 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా కొంచెం వేడయ్యాక ఆనియన్ వేసుకొని, ఆనియన్ కలర్ వచ్చే వరకు, మంచిగా కలర్ మారే వరకు మనము వేయించుకోవాలి. ఆనియన్ వేసాక కలుపుకుంటూ ఆ కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నాక ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని, అల్లం వెల్లిపాయ వాసన అంతా పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఆయిల్లో మొత్తం బెండకాయలు కలిసేలా మొత్తం కలుపుకోవాలన్నమాట. వీటిని కూడా ఒక చిన్నగా స్టవ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం వేయించుకుందాం అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బెండకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిసేలా కలుపుకుందాం అన్నమాట. కలుపుకున్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని అవి కూడా మొత్తం అంతా కలిసేలా మరొకసారి కలుపుకుందామంట. కలుపుకున్నాక మరి క్యాప్ పెట్టేసి వీటిని కూడా కొద్దిసేపు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, మొత్తం టమాటా అయితే ఉడికిపోతుందన్నమాట. ఇక్కడ ఇంకా కొద్దిసేపు టమాటా అయితే ఉడకాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను కారం వేసుకుంటున్నాను. కారం వచ్చేసి నేను ఇందులో 1 స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కారం మన ఇష్టం అన్నమాట. కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట. సో 1 స్పూన్ మీద కొంచెం వేసాను. అది కూడా మొత్తం అంతా కలిసేలా ఇలా కలిపేసుకోవాలి అనమాట. కలుపుకున్నాక ఇందులో నేను 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అది కూడా వేసాక మరొకసారి అంతా కలిసేలా కలిపేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలపాలన్నమాట బెండకాయని. ఇప్పుడు సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాక ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసాక మొత్తం అంతా కలుపుకొని, వాటర్ వేసాం కదా కాబట్టి ఒక 2 మినిట్స్ వరకు మనము మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఈ బెండకాయ ఇలా చేసుకుంటే కనుక చపాతీలోకైనా, జొన్న రొట్టెలకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అయినా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినారంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.